ప్రియ దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక మారు మీ ముందుకు వచ్చినాను. దయచేసి నా వీడియోలు చూస్తున్న వాళ్ళని కృతజ్ఞతా స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రియ బిడ్డలారా, క్రైస్తవులారా, దేవుడు రాకడ సమీపమై ఉంది. కాబట్టి జనాలు ఆకులు రాలిపోతున్నారు. కళ్ళ ముందలే లేఖనాలని నెరవేరుతున్నాయి. కాబట్టి మరి మనము ఎలా ఉండాలి అది మనల్ని మనం పరీక్షించుకునే రోజులు వచ్చినాయి. ఇప్పుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు. బిల్డింగ్ల కొరకు, స్థలాల కొరకు, వెండి కొరకు, బంగారం కొరకు సంపాదించుకునే సమయం కాదు. కాబట్టి దయచేసి మీరందరూ హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నుండి మరి 2, 3 వరకు చదవాలని కోరుకుంటున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు వారసుడుగా ఉన్నాడని అక్కడ సెలవిస్తుంది. మరి పూర్వము మన పితరులతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు అంత్య దినాలలో తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడని హెబ్రీ పత్రికలు అంటున్నాడండి. మరి మనల్ని రక్షించటానికి ఆ దేవాది దేవుడు మనం రక్త మాంసాలతో ఉన్నాం కాబట్టి ఆయన కూడా రక్త మాంసాలు ధరించుకొని వచ్చినట్టు మరి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ మరి ఈ వాక్యం చదువుకోండి. నేను ఎక్కువ సమయం తీసుకోను, కొంచెమే చెప్తున్నానండి. దయచేసి, ఎందుకంటే మిమ్మల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. అంత్య దినాల్లో ఉంటున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉందాం. మరి ఇప్పుడు ఆయన రాకల్లో మనం ఎత్తబడే గుంపులో లేకపోతే చాలా భయంకరంగా ఉంటుందండి. ఏది రాదు మనకు. కాబట్టి ఇవన్నీ మనకు బైబిల్ బోధిస్తున్నాడు, దేవుడు కూడా చెప్తున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను. వాక్యాలు చదవండి, రోమపత్రిక చదవండి, హెబ్రీ పత్రికలు చదవండి. అందులో దేవుడు ఏమంటున్నాడో చదవండి. ఆ రకంగా మనం ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి నాకైతే చాలా శోధనలు ఉన్నాను, చాలా వేదనలు ఉన్నాను, చాలా బాధలు ఉన్నాను. మరి ప్రతిసారి మీతో ఎందుకు చెప్పుకుంటున్నానంటే మరి ఆయన కూడా చెప్పి ఉన్నాడు. మరి శోధనలు ఆయన సహించినట్ట యేసుక్రీస్తు ప్రభు. మరి శోధన సహించే వారికి కూడా ఆయన సహాయం చేస్తాడని చెప్తున్నాడు. కాబట్టి మరి శ్రమలు రాకుండా అయితే క్రైస్తవులకు ఉండదండి. శ్రమలు సహించాలి. నిజ క్రైస్తవులు ఎవరో అక్కడే తెలుస్తుంది అన్నమాట. అర్థమైంది కదా. శ్రమలు సహిస్తేనే అండి. మరి మత్తయి సువార్త 24లో కూడా ఉంది కదా, అంతవరకు సహించిన వాడే రక్షింపబడతాడని ఉంది. మరి ఈ వాక్యాలని దేవుడు మనతో ముందే చెప్పాడు. కాబట్టి మరి మనం ఎట్లున్నాం, ఎలాగున్నాం, ఏ మనసు కలిగి ఉన్నాం, మరి బయట ఉన్న వారితో ఎలాగుంటున్నాం, అన్యజనులతో ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళని ఎలాగ ప్రేమిస్తున్నాం, వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నామా, వాళ్ళ ద్వారా మన దేవుని గురించి ఏమన్నా సాక్ష్యం చెప్తున్నామా, ఇవన్నీ మనం చూసుకోవాలి. మనకు సమయం లేదు. అర్థమైందా. కాబట్టి ఇవన్నీ మనకే తెలుసు, అన్యజనులకు తెలియదు. కాబట్టి వాళ్ళ గ్రంథాల్లో ఇవి ఉండవు. కాబట్టి రేపు నువ్వు ఇక్కడ రక్షణ పొందుకొని అక్కడ పోయి నరకంలో కాలితే అది భయంకరంగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవులందరికీ నేను ఒకటే పని చేసుకుంటున్నాను. మరి భూ సంబంధం వాటి మీద మనసు పెట్టకండి. ఇప్పుడైనా కన్నులు తెరవండి. ఆ దేవాదేవుని ఎత్తుకండి. వాక్యాలు చదవండి. హెబ్రీ పత్రిక చదవండి, రోమా పత్రిక చదవండి, గలతీల పత్రికలు చదవండి. మనకాడ చాలా వాక్యాలు ఇచ్చాడు దేవుడు. మరి మనం ఏమాత్రం సమయాన్ని వృధా చేసుకోవద్దండి. అర్థమైందండి. దయచేసి మీరందరూ, మీకు చదివి వినిపించేంత సమయం నాకు లేదు. నాకు జ్వరం వస్తుంది. అయినా నేను దేవుని కాడనే మొరపెట్టుచున్నాను. దేవుడు కూడా నాకు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికి పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఆమేన్. ఉంటానండి. అన్యజనులు కూడా నాకు ప్రైజ్లా చెప్పుకుంటూ పోతారు. అది ఆయన ఇచ్చిన కృప. అది అన్యజనురాలు ఇట్లా అనుకుంటూ పోతుంది. నాకు ఇక్కడ అందరూ అన్యులు, ముస్లిమ్స్ అందరూ, నేను వాళ్ళకి ఏం చేయను, కానీ నాకు ఒక దేవుడిచ్చిన కృప. ఎవరైనా సరే నన్ను ప్రైజ్ లాడాలనుకుంటూ పోతారు. మరి నమస్తే చేసుకుంటూ పోతారు. నా దగ్గర ఏం లేదండి.
నా దగ్గర ఏమీ లేదు, ఉండటానికి కూడా సొంత ఇల్లు లేదు, ఇది కూడా కిరాయి షాపే. దేవునికి మహిమ కలుగును గాక. అంతా ఆయనేనండి. మరి అందరు ఎలాగున్నారో నాకు తెలియదు, నేను ఎవరికి ఏం చెప్పట్లేను కాబట్టి ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఆయన వింటున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఈ వాక్యాలు షేర్ చేయండి, లైక్ చేయండి. మరి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.